Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే క్లాసు ఎవరు గెలుస్తారు, అది క్రికెట్ అయినా సరే ఎలక్షన్స్ అయినా సరే ఎవరు గెలుస్తారు ఆ కాన్సెప్ట్ మీద ఉంటుంది. ఇక్కడ చూడండి, 1, 6, 11 స్థానాలు పరిగణలోకి తీసుకోవాలి. 1వ స్థానం బలమైన కోరిక, 6వ స్థానం పోటీ పరీక్షలకు కూడా తీసుకోవచ్చు, 6వ స్థానం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తీసుకోవచ్చు, ఆటలో గెలవడం, స్పోర్ట్స్లో గెలవడం. 11వ స్థానం విజయం. మన కేపీ రూల్స్ ఏంటి? 1 లేదా 6 లేదా 11 ఏదైనా ఒకటి తీసుకోవచ్చు సబ్లాడ్. దీన్ని దేంతో రావాలి? 2, 3, 10 స్థానాలతో రావాలి. ఇది 1, 6, 11 స్థానాలకు కింద ఇవ్వబడిన రూల్స్ని కూడా తీసుకోవాలి. రాహు కేతు గ్రహాలు బుధ గ్రహంతో ఉంటే తెలివితేటలతోని మంచి ప్లానింగ్ చేసుకుంటారు. చంద్రగ్రహానికి రాహుకేతు గ్రహాలతో ఉండాలి, లేదా చంద్రగ్రహానికి కేంద్ర స్థానాల్లో రాహుకేతు గ్రహాలు ఉండాలి. ఇది రూల్. కుజగ్రహానికి 5, 6 స్థానాలతో ఉండాలి. స్పెసిఫిక్గా స్పోర్ట్స్. రాహు 5వ స్థానానికి స్పోర్ట్స్ అండి, ఎలక్షన్ ఏదైనా సరే పోటీ స్పోర్ట్స్ అంటే 5వ స్థానానికి సిగ్ని. రాహు గ్రహం 5వ స్థానానికి రావాలి. 6, 11 యొక్క సబ్లాట్స్ తోటి కూడా సిగ్నిఫికేషన్స్ ఉంటారు. శుక్రగ్రహం 3వ స్థానానికి స్పోర్ట్స్. కుజగ్రహంతో సిగ్నిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. అంటే రాజకీయానికి కూడా ఇవే రూల్స్ తీసుకోవచ్చు, పైన వివరించిన రూల్స్ని కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ అడిషనల్గా ఏంటంటే, రాజకీయం అనగానే ఇక్కడ గురుచంద్ర గ్రహాలు అడిషనల్గా ఇచ్చాను చూడండి. ఇది ఇంపార్టెంట్ అండి, గురుచంద్ర గ్రహాలు ఇచ్చాను, ఇది ఇంపార్టెంట్. రాజకీయం ఏమో శని గ్రహం. ఇది ఇప్పుడు ఒక టైం చార్ట్ వేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చానండి. ఇక్కడ ఏమో నేను ఒరారి ప్రకారం ఇచ్చాను. ఒరారి నెంబర్ అయినా వేసుకోవచ్చు, టైం చార్ట్ అయినా వేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒరారి నెంబర్ అయినా సరే మనం రూలింగ్ ప్లానెట్స్ టైం చార్ట్ ప్రకారం వచ్చేటే తీసుకుంటామండి. ఒరారి నెంబర్ ద్వారా తీసుకోం రూలింగ్ ప్లానెట్స్. ఈ సమయానికి ఉంటాయి కదా ఈ టైం చార్ట్, కాబట్టి మనకు రూలింగ్ ప్లానెట్సే ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు ఇక్కడే ఇచ్చాను. యాక్చువల్గా ఇది ఏంటంటే చూడండి, చంద్రగ్రహం యొక్క స్థితిని చూడాలి. ఇగో ఇది ఏంటంటే, ఇక్కడ ఇది ఒరారి నెంబర్ అనగానే మనం ఖచ్చితంగా ఏం చూడాలి? ఇది కొద్దిగా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పోటీ చేసిన వ్యక్తి లగ్నం వృశ్చిక రాశి అవుతుంది. ఇది పోటీ చేసిన వ్యక్తి, మళ్ళీ ఆపోజిట్ వ్యక్తికి కూడా ఉంటాయి కదా. ఇదంతా లాంగ్ ప్రాసెస్ ఒరారి నెంబర్ అయితే. ఇక ఆపోజిట్ వ్యక్తి చార్ట్ అంటే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, 7వ స్థానానికి చేంజ్ చేసుకోవాలి. అదే టైం చార్ట్ అనుకోండి, అదేం అవసరం లేదు, ఏం అవసరం లేదు. అప్పుడు ఏం చూడాలి? ఎలక్షన్స్లో నిలబడ్డ అతను అడుగుతాను, నేను గెలుస్తానా లేదా. అప్పుడు సింపుల్గా టైం చార్ట్ వేసుకొని, ఇప్పుడు ఉదాహరణకు వేసుకుంటానండి ఒక టైం చార్ట్. ఇంకొకటి సూర్యాస్తమయం లోపే వేసుకోవాలి టైం చార్ట్స్ అండి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం రూలింగ్ ప్లాన్ నోట్ చేసుకోండి అందరూ. రూలింగ్ ప్లానెట్ చెప్తున్నాను. ఇక చంద్రగ్రహం యొక్క రూలింగ్ ప్లానెట్స్ మూను, ఎందుకంటే కర్కాటక రాశిలో ఉంది కాబట్టి మూను, బుధగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహం అండి. ఈ 4 గ్రహాలు మూను యొక్క రూలింగ్ ప్లానెట్స్. మూను, మెరిక్యూరీ, వీనస్, శాటర్న్. అందరు రాసుకోండి నాకు చెప్పడానికి. మళ్ళీ చెప్తున్నాను, చంద్రగ్రహం యొక్క రూలింగ్ ప్లానెట్స్ మూను, మెరిక్యూరీ, వీనస్, శాటర్న్. లగ్నం వీనస్, సన్, మెరిక్యూరీ, వీనస్.
ఇక్కడ వీనస్ ఎన్ని ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్ వచ్చింది. అంటే డామినేటెడ్ అయ్యాడు వీనస్. మళ్ళీ చెప్తున్నా లగ్నానికి వీనస్, సన్, మెరిక్యూరీ, వీనస్ ఈ గ్రహాలు. ఆ డేలాడ్ ఎవరండి? ఈరోజు బుధవారం కాబట్టి బుధుడు, అంతే కదా, బుధ గ్రహం డేలాడు. ఈ 9 గ్రహాలు రూలింగ్ ప్లానెట్స్ అండి. సరే, నేను కూడా వేసుకుంటానండి. ఇందులో ఇంకొక రూల్ కూడా చెప్తానండి. కొత్త రూల్ అండి. దీని గురించి మనకు ఎక్కువ వస్తుందండి. ఒకటి కొత్త రూల్ చెప్తాను, అందరు రాసుకోండి. ఫస్ట్ అందరి ఇది రాసుకోండి. తిథి ప్రకారం అండి, ప్రథమ తిథి పాడ్యమికి తులారాశి, మకర రాశి నెగేటివ్ రాసులు అండి. తిథి ప్రకారం అండి, నెగేటివ్ రాసులు ఇవి. నెగేటివ్ రాసులు మన వేదికలేమో దగ్ధ రాసులు అంటారు. నెగేటివ్ రాసులు పాడ్యమికి ద్వితీయ అంటారు. ద్వితీయ అండి, గురుగ్రహానికి చెందిన 2 రాసులు ధనసు, మీనం. రాసుకోండి, ఇక్కడ ఉన్నా సరే, వీలైతే ఫోటో తీసుకోండి. తృతీయ సింహరాశి, మకర రాశి అండి. సింహరాశి, మకర రాశి. చతుర్థి 4వ తేదీ వృషభం, కుంభరాశులు నెగేటివ్ రాసులు అండి. మనకి ఇందులో తిథి క్యాలిక్యులేషన్ కూడా తెలియాలి మనకు. పంచమి బుధగ్రహానికి చెందిన 2 రాసులు మిథునం, కన్య. పంచమి. సప్తమి కర్కాటకము, ధనుసు. సప్తమి. అష్టమికి వచ్చేసి బుధగ్రహానికి చెందిన 2 రాసులు మిథునం, కన్య. నవమి సింహరాశి, వృశ్చిక రాశి. దశమి సింహరాశి, వృశ్చిక రాశి. మళ్ళీ ద్వాదశి 12వ తేదీ గురుగ్రహానికి చెందిన 2 రాసులు ధనసు, మీనం. సార్ ఏకాదశి చెప్పలేదు సార్. ఏకాదశి రాలేదు. ఏకాదశి వచ్చేసి షష్ఠి కూడా చెప్పలేదు. షష్ఠి వచ్చింది. షష్ఠి వచ్చిందండి. ఏకాదశి ఉందండి, ఏకాదశి కూడా ఉంది. మీకు చెప్పలేదా? దశమి సింహరాశి, వృశ్చిక రాశి. ఏకాదశి గురుగ్రహానికి చెందిన 2 రాసులు. ఏకాదశి ధనసు, మీనం. ద్వాదశి తులారాశి, మకర రాశి. ద్వాదశి. త్రయోదశి వృషభం, సింహరాశి. చతుర్దశి గురుగ్రహానికి చెందిన 2 రాసులు, మళ్ళీ బుధగ్రహానికి చెందిన 2 రాసులు. 4 రాసులు అయ్యాయి ఇక్కడ. చతుర్దశి. పౌర్ణమి, అమావాస్యకు ఉండవండి నెగేటివ్ రాసులు ఇవి. వీటికి రాజకీయానికి చాలా పెద్ద లింక్ ఉందండి. ఒకవేళ జాతకుడు ప్రథమ తేదీలో పుట్టాడు, లేకపోతే ఈరోజు టైం చార్ట్ వేసుకున్నాము. టైం చార్ట్లో కూడా ఉంటుంది కదండి క్యాలిక్యులేషన్. మీకు క్యాలిక్యులేషన్ తెలియాలి ఎలా అనేది. క్యాలిక్యులేషన్ ఇది గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది. నేను మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్ చెప్తానండి. దాని యొక్క క్యాలిక్యులేషన్ మళ్ళీ ఒకసారి చెప్తాను. మెల్లగా చెప్పండి. కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి.
వెంటనే మాట్లాడి మ్యూట్లో పెట్టేసేయండి. ఉమ్. తిథి క్యాలిక్యులేషన్ అండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ తిథి. ఇది ఎలా చూడాలి? చూడండి, లూనార్ అంటే చంద్రగ్రహం అండి. లూనార్ అంటే చంద్రగ్రహం డిగ్రీలు. సోలార్ అంటే సూర్యగ్రహం. అంటే చంద్రగ్రహం డిగ్రీల నుండి సూర్యగ్రహం డిగ్రీలు మైనస్ చేయాలి. దాన్ని డివైడెడ్ బై 12 చేయాలి. అర్థమైంది కదండి? ఇది ఎలా ఉంటుంది? ఆ రిమైండర్ ఉంటుంది కదా, డివైడెడ్ చేస్తే రిమైండర్ ఏదైతే ఉంటుందో 15 కంటే తక్కువ వస్తే శుక్లపక్షం, 15 కంటే ఎక్కువ ఉంటే కృష్ణపక్షం. అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వేస్తాను తిది. ఇప్పుడు చూడండి, లూనార్ డిగ్రీస్ ఇప్పుడు వేసుకున్న ఇందులో చంద్రగ్రహణ డిగ్రీలు ఇక్కడ ఎక్కడున్నాయండి? 21 డిగ్రీలు. చూడండి, 21 డిగ్రీలు అంటే ఎక్కడి నుంచి? మన మేషరాశి నుంచి కౌంట్ చేయాలి, అంతే కదా. 30, వృషభ రాశి 60, మిథున రాశి 90, ఇది ఒక 21, అంతే కదా. 111 డిగ్రీలు సార్. 111, అంతే కదా. 111.04 ఎగ్జాక్ట్గా తీయాలంటే. సరే, 111 వేసుకుంటున్నాను. ఓకే సార్. 04 తర్వాత చూద్దాం. మైనస్ సూర్యుడు. సోలార్. సోలార్ ఎక్కడున్నాడు? సోలార్ ప్లానెట్ కన్యా రాశిలో ఉన్నాడండి. 180కి 2 డిగ్రీలు తక్కువ, అంతే కదా. అంతే. 180 178. 178 ఉంది. మరి 178 కాదు, ఇక్కడ 111. అప్పుడు మనం ఏం చేయాలి? పోదు కదా అందులోంచి. 360 కదా రాశి మొత్తం. అవును సార్. 360 అప్పు తెచ్చుకోవాలి. సేమ్ మన తీసివేతలు చిన్నప్పుడు నేర్చుకున్నాం కదండి. 360 కలుపుకొని అప్పుడు మైనస్ చేద్దాం. దీనికి మైనస్ ఎంత అయింది? 178, అంతే కదండి. అంతే సార్, -178. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? డివైడెడ్ బై 15. 12 12 రాసు. ఓకే. 24 అయింది, అంతే కదండి. అవును సార్. 24 అంటే ఏమవుతుంది? 30 కదా. 24 అయింది. ఇది కృష్ణపక్షం అండి. 24.41 వచ్చింది. అంటే 15, 16 అంటే ఫస్ట్ తేదీ, మొదటి తేదీ, అంతే కదండి. నవమి. నవమి. నవమి వచ్చింది కదా. 15 నవమి. నవమి 4 ఉంది కాబట్టి దశమి, అంతే కదా. ఎక్స్ట్రా ఉంది కాబట్టి. ఎక్స్ట్రా ఉంది కాబట్టి దశమి. 9 కంప్లీట్ అయ్యి 10th వచ్చింది. ఈ రోజు ఏముంది? చూద్దాం తిది. ఈ రోజు తిది దశమి చూశారు కదండి. వచ్చిందండి. ఉదయం నవమి ఉంది. ఏగో అర్థమైందా అండి క్యాలిక్యులేషన్? సార్ 24 డిగ్రీల దగ్గర నుంచి మిస్ అయిపోయినాం సార్. ఏంటండి? 24 డిగ్రీస్ వరకు క్యాలిక్యులేషన్ నాకు అర్థమైంది. 24 తర్వాత ఒక్కసారి చెప్పరా? సరే, ఇప్పుడు చూడండి. 24 తర్వాత 10 వచ్చినా 15 వచ్చినా 24 అంటే నవమి, అంతే కదండి. ఎలా సార్ అది? 3 డిగ్రీలు క్యాలిక్యులేట్ చేయాలా మనం? కాదు 15 మనకు 1 మంత్ 30 తిథులు కదా. 15. అవును సార్, 30 తిథులు కరెక్ట్. 15 లోపు అయితే శుక్లపక్షమి. ఓకే. 15 తర్వాత 15 నుంచి 30 తర్వాత ఉంటే కృష్ణపక్షమి. అది మిస్ అయినాం సార్. ఓకే, ఇప్పుడు 9 అంటే 19, 24, 4 దశమి సార్, అంతే. క్లియర్, అర్థమైంది కదా. నేను చాలా సింపుల్ గా అందరికీ అర్థమైందో లేదో చూసుకున్నాం సార్. డిగ్రీ మళ్ళీసారి చెప్పండి సార్. ఇది మేషం నుంచి చెప్పండి, మొదటి నుంచి చెప్పండి డిగ్రీ. సరే, మళ్ళీ ఒకసారి చెప్తా. మళ్ళీ వేస్తాను క్యాలిక్యులేషన్. సార్ కృష్ణపక్షమైనా ఏ పక్షమైనా ఒకటే కదా సార్ ఇప్పుడు దగ్ధ రాశులకి? దానికి దగ్గరాక్స్ ఏదైనా ఒకటేనండి. దానికి ఏదైనా ఒకటే. ఇక మన తిది క్యాలిక్యులేషన్ ఎలా అని చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చూడండి. మనం ఏమనుకున్నాము? లూనార్ ప్లానెట్లోంచి సోలార్ మైనస్ చేయాలి, అంతే కదండి. అవును. మరి ఇక లూనార్ ఎవరు? చంద్రగ్రహం, అంతే కదా. చంద్రగ్రహం ఎక్కడ ఉంది? ఇక 120.
సారీ 90, ఇది ఒక 21. ఎంత 111. అయింది? 111. 111. చూడండి, 111. 111 వేసుకున్నాం. మైనస్ ఏంటి? సూర్యుడు. సూర్యుడు, అంతే కదా. 150. 178, అంతే కదండి. 178. 178. 111. 15, 178 సార్. ఇక్కడికి ఇక్కడికి మేషరాశి నుంచి సింహరాశి వరకు 5 రాశులు అయినాయి కదా. 5 మూలం 15, 150. 178. 178. 67 వచ్చేసింది. సరే, ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా 67 కూడా చేసుకోవచ్చు మనం. దీనికంటే బెటర్ ఏంటిది? 360 అప్పు తీసుకోవడం మంచిది. 67 వేద్దాం ఒకసారి. ఈ 360 చంద్రగ్రహాన్ని కలపన్నా సార్ ఇవి? చెప్తాను, అది కూడా చెప్తాను. 12 ఇది రాలేదులేండి. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి వేసుకుందాం. 11. 111. 178. 178. 111 నుంచి 178 పోదు కదా. మనం ఏం చేయాలి? 360 అప్పు తెచ్చుకోవాలి. ఎందుకు 360 అప్పు చెప్పండి? ఈ రాశిలో మొత్తం ఎన్ని- డిగ్రీలు. మొత్తం డిగ్రీలు 160. మొత్తం డిగ్రీ. మనం తీసివేతలేమో 10 అప్పు తీసుకుంటాం, అంతే కదండి. అవును. 1 నుండి 10 వరకు ఉంటాయి కాబట్టి, అంతే కదా. 12 రాసులకు 360 డిగ్రీ. 360 ప్లస్ 360 వేసుకుందాం. చూడండి, ఇక 360. 47. ఇందులోంచి సోలార్ తీసేయాలి. 178 తీసేయాలి. 178. 178. 293 వచ్చింది. దీన్ని ఏం చేయాలి? డివైడెడ్ బై 12. 12 రాసులు కాబట్టి 24.15. 24.41. 41. ఈ 24కి వచ్చేసరికి నవమి వచ్చేసింది. నవమి తర్వాత 10 ఉన్న దశమిలోకి ఎంటర్ అయినట్టు. అంటే నవమ అంటే ఇప్పుడు సరే, 15 మరి 13 వచ్చింది అనుకుందాం. అట్లా చూడన్నా సార్ ఇది? ఏంటి? ఇప్పుడు నవమి అంటే ఇప్పుడు తిథిలు 30 కదా సార్. 30 తిథుల్లో 24వ తిథి ఎంత? నవమి కదా. 24 తిథి 15 తర్వాత మళ్ళీ 1 నుంచి కౌంట్ చేయాలి. మళ్ళీ 1 నుంచి చూడండి. ఓకే సార్. అయ్యో, 16వది పాడ్యమి, అంతే కదా. 17 ఏంటిది? ద్వితీయ. అంతే. ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు మాదిరి సార్. అంటే 1 నుంచి లెక్క పెట్టాలి మళ్ళీ అంతే. ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు మాదిరి. అంతే కదండి, అర్థమైంది కదండి. ఇప్పుడు అర్థమైంది సార్ నాకు. క్లియర్ కదా. ఇప్పుడు అర్థమైంది. చూడండి, 24.5 వచ్చిన జస్ట్ ఎంటర్, దశమిలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు 41 కాబట్టి ఇది ఎంటర్ అయ్యి ఒక అర రోజు అయిపోతుందని తెలిసిపోతుంది. హాఫ్ డే కంటే అంటే సార్, తక్కువ. మధ్యాహ్నం వరకు నవం ఉంది. పంచాంగం ఆ. రాసేటప్పుడు ఆ. మనం క్యాల్కులేషన్ చేసే పద్ధతి సార్ ఇది. అదే కదా. ఇప్పుడు ఏంది, ఇది 41 కాబట్టి ఆల్రెడీ 5-6 అవర్స్ అయింది దశమి వచ్చేసి. అంతే. ఇంతే, తెలిసిపోతుందండి. డిగ్రీస్ ద్వారా తెలిసిపోతుంది. క్లియర్ కదా అందరికి. సార్, టు మేక్ ఇట్ సింపుల్, సన్ దగ్గర నుంచి మూన్ అడ్వాన్స్ అయింది తిది కదా. సో సన్ కి ఆపోజిట్ గా మూన్ ఉంటే, అంటే నైట్ ఆపోజిట్ గా పౌర్ణమి, అక్కడి నుంచి ఎవ్రీ 30 డిగ్రీస్ చేసుకుంటే అట్లయినా చేయొచ్చు. అది సింపుల్ గా బై అలా- 12 చేస్తే వచ్చేసిందండి. అలా అయినా చేయొచ్చు. ఇదైతే మనకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది దీని ద్వారా తెలిసిపోతుంది. ఓకే సార్. అది అలా అయినా చేయొచ్చు. తిథి క్యాలిక్యులేషన్. తిథి క్యాలిక్యులేషన్ అర్థమైంది, అంతే కదండి. ఇక్కడ మనకు దశమి అని తెలిసిపోయింది, అంతే కదా. అంతే. అదే మరి మనం ఇక్కడ దశమికి ఏం చెప్పుకున్నాము? నెగటివ్ రాసులు చెప్పండి. ఇందాక రాసుకున్నారు కదా, దశమికి నెగటివ్ రాసులు సింహరాశి, వృశ్చిక రాశి, అంతే కదా. అవును. లియో అండ్ స్కార్పియో సార్. ఇప్పుడు టైం చార్ట్లో ఏదైనా సరే, ఎనీ ఈవెంట్ అయినా సరే, ఇందులో ఎక్కువ ప్లానెట్లు వస్తే ఆ ఈవెంట్ జరగదు, అంతే. అర్థమైందా అండి? అంటే లియోలో కానీ స్కార్పియోలో కానీ ఈవెంట్ ఎక్కువ ప్లానెట్స్ ఉండకూడదు. 5 ప్లానెట్లు వచ్చాయనుకోండి, నెగటివే, సార్. ఆ ఈవెంట్ జరగదు ఇక. అంటే దశమిలో ఉండొద్దు. దశమికి ఏమి ఇచ్చాం? నెగటివ్ రాసులు అని చెప్పుకున్నాం కదా. దగ్ధ అంటే నెగటివ్ వస్తుంది. ఆ దగ్ధ అంటే అది అదే లియో అండ్ స్కార్పియో. లియో అంటే స్కార్పియోలో 5 కంటే ఎక్కువ గ్రహాలు రాకూడదు. దశమి రోజున ఆ 2 రాసుల్లో రాకూడదు. అంతే. మిగిలిన రాసుల్లో రావచ్చు. అంతే. ఇప్పుడు ఏం వేసుకున్నాం? ఈరోజు దశమి కదా, మనకు తెలిసిపోయింది కదా దశమి అని. సింహరాశిలో కేతు ఒకడైతే ఉన్నాడు, అంతే కదండి.
ఇంకేం చెప్పుకున్నాము? సింహరాశితో పాటు ఇంకొని చెప్పానండి. స్కార్పియో. సార్ స్కార్పియో, వృశ్చిక రాశి. స్కార్పియోలో ఎవరు లేరు అంటే ఈవెంట్ జరుగుతుందని అర్థం. మళ్ళీ కుజ నక్షత్రంలో ఏ ప్లానెట్లు ఉన్నాయంటే ఇక్కడ స్కార్పియోకి వచ్చినట్టే కదా. కుజ నక్షత్రంలో ఎవరున్నారు? ఎవరు లేరు చూడండి. మళ్ళీ సూర్య నక్షత్రంలో ఎవరున్నారు? ఎవరు లేరు. సూర్య నక్షత్రంలో ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చినట్టే కదండి. ఇక వీనస్ ఉంది అంటే వీనస్ వచ్చేసింది, అంతే కదా. ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. 5 గ్రహాలు వచ్చాయనుకోండి, చాలా మందికి సంతానం ఉండదు. ఇక్కడ ఏ ఈవెంట్ తీసుకుంటే ఇక్కడ దగ్ధ రాసుల్లో లేవు కాబట్టి ఓకే, ఈవెంట్ జరుగుతుందని అర్థమైపోయింది. ఇక్కడ ఈవెంట్కి ఇంకో నేను ఏం రూల్ చెప్పాను? మూను జూపిటర్ కాంబినేషన్ బాగుండాలని, అంతే కదండి. ఇగో జూపిటర్ వీక్ అయిపోయినప్పటికీ కూడా మూను ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి పర్వాలేదు. మూను 4వ స్థానానికి అధిపతి అయింది కాబట్టి పర్వాలేదు. ఇది గురుగ్రామ్ యొక్క సబ్లాడ్ చెక్ చేయాలి ఒకసారి. గురుగ్రామ్ యొక్క సబ్లాడ్ మూన్ అయ్యాడు, మళ్ళీ మూన్ వచ్చేసింది. ఎక్సలెంట్ వచ్చేసింది ఇక్కడ కాంబినేషన్. ఎవరైనా పొలిటికల్ గా ఈవెంట్ గా నేను గెలుస్తానా లేదా అని అడిగారంటే గెలుస్తానని చెప్పవచ్చు సార్. జూపిటర్ మూన్. ఇక మనం 6th కస్ప్ సబ్లాడ్ అనుకున్నాం కదా, ఆ సబ్లాడ్ పద్ధతిలో కూడా చూద్దాం. ఓకేనా అండి? చూడండి ఇగో 6th కస్ప్ సబ్లాడ్ ఎవరయ్యారు? మెరిక్యూరీ అయ్యాడు. ఈ మెరిక్యూరీ ఎందులో ఉంది? ఇగో రాహు నక్షత్రం 3 సబ్లో ఉంది, అంతే కదా. దేనికి రావాలి? 1, 6, 11 రావాలి, 2, 3, 10 అయినా రావాలి. చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రూల్ కూడా మెన్షన్ చేశాను. 6వ స్థానం కస్ప్ సబ్లాడ్. ఇగో ఇది 6వ స్థానం కస్ప్ సబ్లాడ్కు 1, 6, 11 రావాలి మన రూల్ ఇది. 1వ స్థానం 6వ స్థానం సబ్లాడ్కు 1, 6, 11 రావాలండి. ఇప్పుడు 6వ స్థానం అంటే పోటీ అండి. మీరు 1, 11 కూడా చూడొచ్చు. మనకు ఒక 6వ స్థానం తీసుకుందాం. మీరు వీలైతే 1 చూడండి, 11 కూడా చూడొచ్చు. కాబట్టి ఇక్కడ నేను 6వ స్థానం చూస్తాను. 6వ స్థానం కస్ప్ సబ్లాడు మెరిక్యూరీ అయ్యాడు. ఈ మెరిక్యూరీ రాహు 3లో ఉంది, అంతే కదండి. ఇప్పుడు చూద్దాం విశ్లేషణ. చూడండి, మెరిక్యూరీ 2, 3కు అధిపతి అయ్యాడు, అంతే కదండి. 2, 3కు అధిపతి అయ్యాడు, 6లో ఉంది. మళ్ళీ రాహు నక్షత్రంలో ఉంది కాబట్టి 10కి వచ్చేసింది. 10 మంచిదే, 10కి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు 3కు మెరిక్యూరీకి ఏ స్థానంతో వచ్చాయి? 2, 3, 6, 10, అంతే కదండి. 2, 3, 6, 10. మనకు 1, 6, 11 రావాలి. మరి 1వ స్థానానికి వస్తే మెరిక్యూరీకి ఇంకా మంచిది. మెరిక్యూరీకి 1వ స్థానం వస్తే డైరెక్షన్ స్ట్రెంత్ వచ్చినట్టే. కాబట్టి ఇక్కడ 1వ స్థానాధిపతి ఎవరు? సూర్యగ్రహం, అంతే కదండి. సూర్య నక్షత్రంలో ఉంది 1వ స్థానాధిపతి, అంతే కదా. సూర్య నక్షత్రంలో ఉంది కాబట్టి అక్కడే ఉంది. అంటే మెరిక్యూరీకి 12లో ఉంది కాబట్టి కొద్దిగా వచ్చింది, ఒక 10% లగ్నానికి వచ్చింది, అంతే, ఎక్కువ రాలేదు. తర్వాత ఇది రాహు నక్షత్రంలో ఉంది కదా మెరిక్యూరీ. రాహు చూద్దాం, ఏ సబ్లో ఉంది? బుధుడు 3 సబ్లో ఉంది. రాహు చూద్దాం. రాహు చూడండి 10వ స్థానంలో ఉంది, గురు నక్షత్రంలో ఉంది కాబట్టి 8, 9 మరియు 3కు స్ట్రాంగ్ అయింది, అంతే కదండి. 3కు స్ట్రాంగ్ అయింది, అంతే కదా, వచ్చేసింది. ఓకే, తర్వాత మూన్ ఎక్కడ ఉంది? 4వ స్థానానికి అధిపతి అయింది, 3వ స్థానంలో ఉంది, బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి 2, 3కు వచ్చేసింది, 6కు వచ్చేసింది, అంతే కదా. మనం ఏం తీసుకున్నాం? 1, 6, 11 రావాలి. మరి ఇక్కడ 1 రాలేదు, 11 రాలేదు, అంతే కదండి. 1 రాలేదు, 11 రాలేదు. ఇక్కడ మన లాజిక్ చూద్దాం. ఇక రాహు గ్రహము 10వ స్థానంలోనే ఉంది, 11వ స్థానం యొక్క ప్రభావం ఉంది. ఎందుకంటే 11వ స్థానం డిగ్రీలు, గురు నక్షత్రము, రాహు కూడా గురు నక్షత్రంలో, అంతే కదండి. ప్రభావం వచ్చేసింది, ప్రభావం అండి అందులో అది. తర్వాత బుధగ్రహం చూద్దాము. బుధగ్రహానికి 5వ స్థానము ఏదైందండి? 11వ స్థానం అయింది. అంటే బుధగ్రహం యొక్క దృష్టి 11వ స్థానం మీద పడింది, అంతే కదా, పడింది. రాహు గురు నక్షత్రంలో ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్లో 11వ స్థానం వచ్చేసింది. 6లో ఉంది, 11కు వచ్చేసింది. మరి 1వ స్థానం కూడా రావాలి కదా.
మరి చూడండి, మరి 1వ స్థానం అంటే 3కు 11వ స్థానం 1వ స్థానం అయింది, 3వ స్థానం వీనస్ ఉంది, అంతే కదా, ప్రభావం వచ్చేసింది. మరి రాహు 10వ దృష్టితో 1వ స్థానాన్ని చూస్తుంది, అంతే కదండి, 10వ దృష్టితో. మళ్ళీ రాహు ఏం చేస్తుంది, 6వ దృష్టితో లగ్నాధిపతిని చూస్తుంది. అంటే డిగ్రీలలో దూరం అయింది కాబట్టి కొద్దిగా ప్రభావం అనేది వచ్చింది, అంతే కదా. మనం చెప్పుకున్నాం కదా, రాహు గ్రహానికి 2, 6, 10 దృష్టిలు ఉంటాయని చెప్పాను, గుర్తుంది కదండి. ఇది అంటే డైరెక్ట్గా రాలేదు, ఇండైరెక్ట్గా వచ్చేసాయి. 1, 6, 11 వచ్చేసాయి. ఇంకొక రూల్ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ ఏం చెప్పుకున్నాం మనం, వీనస్ డామినేటెడ్ అయ్యాడు, అంతే కదండి. వీనస్ డామినేటెడ్ అయ్యాడు అంటే ఈ వీనస్ ఇక్కడ 5వ స్థానంలో ఉంది, 5వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ వీనస్ ఏంటి, స్పోర్ట్స్ అని చెప్పాను, అంతే కదండి. స్పోర్ట్స్ అని చెప్పాను, 6వ స్థానానికి అధిపతి అయింది. కాబట్టి ఇక్కడ వీనస్ యొక్క సబ్లాడ్ ఒకసారి చెక్ చేద్దాం. వీనస్ యొక్క సబ్లాడ్ వీనస్ అయ్యాడు. సరే, ఇప్పుడు మెరిక్యూరీ యొక్క సబ్లాడ్ చెక్ చేద్దాం. మెరిక్యూరీ సబ్లాడ్ మూన్ అయ్యాడు. గురు యొక్క సబ్లాడ్ చూద్దాం. గురు యొక్క సబ్లాడ్ కూడా మూనే అయ్యాడు. చూడండి, గురువు మూనే, చూడండి, గురువు మూనే ఉన్నారు ఎక్కువగా. శాటర్న్ యొక్క సబ్లాడు రాహు అయ్యాడు. రాహు గురు నక్షత్రం అంటే ఇక్కడ రాహు చంద్రగ్రహాల ప్రభావమే ఎక్కువగా కనపడుతుంది, అంతే కదండి. సారీ, గురు చంద్రగ్రహాల ప్రభావమే ఉంది, అంతే కదండి. మళ్ళీ ఎందుకు మూన్ ఎక్కడికి వచ్చింది, 6వ స్థానంలో ఉంది, బుధ గ్రహంలో ఉంది, అంతే కదండి. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఒకసారి రూల్ చూడండి. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, రాహు కేతు బుధ గ్రహాలతో అన్నాను, చూసారా, అంతే కదండి. రాహు కేతు బుధ గ్రహాల ప్రభావంలో ఉంటే తెలివితేటలతో గెలుస్తారు. చంద్రగ్రహానికి రాహు కేతు గ్రహాలతో సిగ్నిఫికేషన్స్ ఉండాలన్నాను, స్పోర్ట్స్కి, ఇది రాజకీయాలకు, అంతే కదండి. ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నాయి, రాహుకేతు బుధగ్రహానికి ఉంది, చూడండి ఇక్కడ, ఇగో బుధగ్రహం రాహు నక్షత్రంలో ఉంది కదా, అంతే కదండి, వచ్చేసింది. మళ్ళీ రాహు ఎక్కడికి వెళ్ళింది, గురుగ్రహం దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ మూన్ ఎక్కడ ఉంది, మూన్ బుధ నక్షత్రంలో ఉంది, మెరిక్యూరీ దగ్గరికి వచ్చి, అంటే రాహు చంద్ర గురు బుధ గ్రహాల ప్రభావం ఉంది, చూశారు కదండి. అంటే ఈ రూల్స్ మ్యాచ్ అయినాయి కదా. అవును. మళ్ళీ రాహు గ్రహానికి 5వ స్థానంతో రావాలన్నాను, మళ్ళీ శుక్రగ్రహానికి 3వ స్థానంతో రావాలన్నాను, అంతే కదండి. వస్తే ఇంకా మంచిది. మరి ఇక్కడ వీనస్ ఎందులో ఉంది, 5వ స్థానంలో ఉంది, 5వ స్థానానికి స్ట్రాంగ్ అయింది. మరి 3వ స్థానంతో అయితే రాలేదు, రాహు 3వ స్థానంలో ఉంది, ఓకే. అంటే వీనస్ 3కు వస్తే ఇంకా మంచిది, రాలేదు. కాకపోతే 3వ స్థానాధిపతి బుధగ్రహము శుక్రగ్రహానికి సంబంధించిన రాశిలో ఉంది కాబట్టి కొద్దిగా ప్రభావం వచ్చేసింది, కొద్దిగానే వచ్చిందండి, ఒక 20% వచ్చేసింది. సార్, రాహు 5ని చూస్తుంది, వీనస్ డ్యూయల్ 3ని చూస్తుంది కదా సార్, అలా కూడా అలా కూడా తీసుకోవచ్చు. అక్కడ 3వ స్థానం డిగ్రీలు దూరం అయిపోయాయి కదా, ఒక 20-30% వచ్చింది అంటున్నా నేను 3వ స్థానానికి. ఓకే సార్. అదే రాహు 5వ స్థానాన్ని అంటే 7వ దృష్టి ఉండదండి. కాకపోతే 5వ స్థానం డిగ్రీలు శుక్ర నక్షత్రంలో ఉంది, రాహు డిగ్రీ 22 కాబట్టి వచ్చేసినట్టు. మళ్ళీ రాహు గ్రహాన్ని కూడా 11 వచ్చినట్టే, 3 degrees లోపే ఉంది. సార్, సో ఇక్కడ వీనస్ సన్ స్టార్ లో ఉంది కదా సార్, సన్ డిగ్రీస్ 28 కదా, అలాగా డ్యూయల్ కనెక్షన్ వచ్చింది సార్, వచ్చింది, డ్యూయల్ కనెక్షన్ వచ్చింది, 3rd house కి వచ్చింది. వచ్చేసింది. సో డైరెక్ట్ కాకపోయినా కానీ అన్ని ఇండైరెక్ట్గా ఈ రూల్స్ అన్ని మ్యాచ్ అయినాయి, అంతే కదండి, మ్యాచ్ అయిపోయినాయి. సో డెఫినెట్గా విన్ అవుతారు. ఇక్కడ మనం ఏం చూడాలి, రూలింగ్ ప్లానెట్స్ ఏం చెప్పుకున్నాము, రూలింగ్ ప్లానెట్లో ఉన్న గ్రహాలు కూడా ఈ స్పోర్ట్స్కి రావాలి. వీనస్ ఉంది, వీనస్ 3వ స్థానానికి వచ్చేసింది. తర్వాత రూలింగ్ ప్లానెట్ ఎవరున్నారు, వీనస్ తర్వాత డామినేటింగ్ గా ఉంది మెరిక్యూరీ. ఇప్పుడు మెరిక్యూరీ చూద్దాం. మెరిక్యూరీ కూడా 6వ స్థానంలోనే ఉంది, మళ్ళీ కుజగ్రహంతో కలిసి ఉంది, 11వ స్థానాన్ని చూస్తుంది, 10వ స్థానంలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ 3వ స్థానాన్ని చూస్తుంది, 3వ స్థానానికి అధిపతి అయింది, అంతే కదండి.
కాబట్టి మెరిక్యూరీ రూలింగ్ ప్లానెట్ ఉన్న మెరిక్యూరీ కూడా పాజిటివ్గా ఉంది. సో ఇక డెఫినెట్గా గెలుస్తారని చెప్పేయచ్చు. ఇక దశాభుక్తి చూడాల్సిన అవసరం లేదండి. సార్ మెర్కరీ 11 కూడా వచ్చినట్టే సార్, ఒక పాదం డిఫరెన్స్ కదా అంతే. అదే చెప్పాను, 11 కూడా వచ్చిందన్నాను మెరిక్యూరీకి. సో గెయిన్ ఉంటుంది. గెయిన్ అవుతారు. 11కి వచ్చింది డైరెక్ట్ చూస్తుంది కూడా సార్. చూస్తుంది, ఎందుకంటే మనకు దగ్ధ రాశులలో అంటే నెగేటివ్ దశమ తిథికి దశమానికి వృచ్చికము సింహరాశిలో ఎక్కువ ప్లానెట్ లేవు, అంతే కదండి. అంతే. ఇది ఇంకొకటి, మ్యారేజ్ ఈవెంట్ అయినా సరే దగ్ధ రాశులలో అంటే నెగేటివ్ రాశులు, తిథి ప్రకారం నెగేటివ్ రాశులలో 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చిన మ్యారేజ్ కాదు అది. సో ఈరోజు ఈ కొత్త రూల్ చెప్పాను, దీన్ని కూడా ఇంప్రూవ్ చేయండి. తిథి క్యాలిక్యులేషన్ అయితే అర్థమైంది కదండి క్లియర్గా. అయింది సార్. ఇంతే, ఇక మనం పెద్ద కష్టపడాల్సింది ఏమి లేదు. మనం ఏ రోజుకి ఆ రోజు పంచాంగం రాసి వచ్చి సార్ అంతే. అది ఇంకా యాక్చువల్గా నక్షత్ర క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది, అదేం అవసరం లేదు, మనకు డిగ్రీ తెలిసి సరిపోతుంది. ఓకే సార్. అది ఓకే కదండి. ఇంకొక కొన్ని స్పెసిఫిక్ డిగ్రీలు చెప్తానండి. కుంభరాశిలో 9 డిగ్రీస్లో ఏదైనా పడినాయి సరే, ఏది పడ్డా సరే స్పెసిఫిక్గా 8వ స్థానం కుంభరాశిలో పడితే 8వ స్థానం అండి 8 డిగ్రీల్లో పడింది అనుకోండి, అది 8 కాదు సారీ 6 డిగ్రీస్లో ఉంటే రోగాలు ఎక్కువగా వస్తాయండి. రోగాలు ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీసారి చెప్తారు. కుంభరాశి అది స్పెసిఫిక్గా 8 ఏ స్థానమైనా సరే 6 డిగ్రీస్లో ఉంటే మైనసే. కుంభరాశిలో 8వ స్థానం 8వ స్థానం అయితే ఆయుషే ఉండదు. ఏ స్థానమైనా సరే 6 డిగ్రీస్లో పడింది అనుకోండి, రోగాలు ఖచ్చితంగా వస్తాయి. రోగాలు మాత్రం డెఫినెట్గా వచ్చి తీరుతాయండి, అలా డౌటే లేదు. If you like this video, you can click on the like and subscribe button. Thank you.